భవత్ మీడియా న్యూస్ కు స్వాగతం. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుపల్లి సర్కిల్లోని మేడిపల్లి 9వ వార్డు డివిజన్ పర్వతాపురం చర్చి కాలనీలో దేశగోని శ్రీనివాస్ గౌడ్ చైర్మన్ గీతా కార్మిక సంఘం ఆధ్వర్యంలో బ్యారెల్ గ్రౌండ్ గురించి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మేడిపల్లి పోలీస్ స్టేషన్ నుంచి నూతన సీఐ జలంధర్ రెడ్డి మరియు ఎలక్షన్ రెడ్డి సెక్టార్ ఎస్ఐ కృష్ణయ్య గౌడ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి మీ సురక్ష అనే కార్యక్రమం గురించి ప్రజలకు అవగాహన చేయడం జరిగింది. మరియు కాలనీవాసులకు తమ వంతు సహాయంగా 10 సీసీ కెమెరాలను పెట్టిస్తానని హామీ ఇచ్చిన గీత కార్మిక సంఘం చైర్మన్ దేశగోని శ్రీనివాస్ గౌడ్ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ముఖ్య నేతలు మాజీ ఎంపీ బొడిగే రామదాస్ గౌడ్, దుబ్బాక జయహింద్ గౌడ్, దుబ్బాక వెంకటేష్ గౌడ్, మాజీ వార్డు మెంబర్ గారు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి పిల్లలకు రహదారి భద్రతా నియమాలు చెప్పాలి. అనవసరంగా ట్రిపుల్ రైడింగ్ చేయొద్దని చెప్పాలి. కొంతమంది ఫ్యాషన్గా యూత్ ఈ మధ్యలో బండ్లు తీసుకొని హై స్పీడ్, ఓవర్ స్పీడ్, సింగిల్ వీల్ డ్రైవింగ్, జిగ్జాగ్ డ్రైవింగ్, సర్కస్ ఫిట్ చేస్తూ ఉన్నారు. ఫ్యాషన్కు సర్కస్ ఫిట్ చేయాల్సింది మనం గ్రౌండ్లల్లో లేకుంటే కాంపిటీషన్లలో. ఇక్కడ రోడ్ల మీద చేస్తే నువ్వు చచ్చిపోతావు, ప్లస్ ఎదురుమూడు చచ్చిపోతావు అమాయకులు. కాబట్టి మీ పిల్లలకు లైసెన్స్ లేకుండా బండి ఇవ్వకండి, హెల్మెట్ పెట్టండి. దాదాపు 2012 13 ఓపెన్ అయింది. 2010 అప్పుడు మా మమ్మీ ఎంపీటీసీ ఉండే. 2010లో ఓపెన్ అయింది పోలీస్ స్టేషను. ఇప్పటికీ ఒక 5-6-7 మంది సీఎల్ వచ్చిపోయిండొచ్చు, కానీ ఏ ఒక్క సీఐ కూడా ఇట్లా ఖాళీలోకి వచ్చి ఈ యొక్క ఇంత చక్కగా వచ్చి ఇంత చక్కగా మాకు అంటే అందరు ఏదైనా మాకు చెప్తేనే కొంచెం అర్థమవుతుంది. కాబట్టి అందరికీ తెలిసేదని కాదు, తెలియదు కూడా కొంచెం చెప్పారు. కాబట్టి చాలా చాలా ధన్యవాదాలు సార్. మీరు వచ్చి మాకు ఇంతమంది సూచనలు ఇచ్చినందుకు. మరియు అలాగే మా దాసాతో ఇప్పుడు ఇంకా వేపిస్తున్నాడు. మీరు చెప్పినట్టు సీసీ కెమెరాలు ఈ గల్లీలో ఒక 3, ఆ గల్లీలో ఒక 3 నా సొంత ఫండ్తో నేను వేపిస్తాను సార్. ఎందుకంటే ఈ యొక్క కాలనీ మా యొక్క సొంత ఫ్యామిలీ లెక్కుంటాం కాబట్టి వాళ్ళ సంతోషమే మా సంతోషం. కాబట్టి మీరు చెప్పినట్టు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తా. ఈ నెల రోజులని మీకు సీసీ కెమెరా ఫిట్ చేస్తా. సీసీ కెమెరాలకు ఓపెనింగ్ కూడా మనం పిలుస్తాం సార్. ఖచ్చితంగా మీ సభకు అందరికీ తెలియజేస్తాం. ఇంకొకటి సార్, ఇప్పుడు కమిటీ ఇక్కడ అందరం పెద్దలందరూ నిర్ణయం చేసి ఒక కమిటీ డిసైడ్ చేసాం సార్ ఆల్రెడీ. ఆ యొక్క కమిటీని మేము ఫార్వర్డ్ చేద్దాం అనుకుంటాము. అందుకని ఒకసారి అయిపోయింది సార్, కమిటీ చేసేసినాం ఆల్రెడీ. ఓకే 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 సార్, చాలా చాలా ధన్యవాదాలు.